మనం చూస్తూ ఉన్నాం. సో తనదైన శైలిలో రీసెంట్గా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి అక్కడ సెల్ఫీ తీసుకొని వచ్చి దాన్ని పోస్ట్ చేయడం ద్వారా మరోసారి తనదైన శైలిలో వార్తలోకి ఎక్కారు. సో ఆయన అంటే వ్యూహం వెనక ఉన్నటువంటి వ్యూహం ఏమిటి, రామ్ గోపాల్ వర్మ గారు సో ఏ ఉద్దేశంతో ఆ సినిమా తీశారు, దాని తర్వాత ఏం చేయబోతున్నారు అనే విషయాల్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. సో నిన్న రాజమండ్రికి వెళ్ళొచ్చారు, అట్లాగే తర్వాత మీరు పోస్టులు కానివ్వండి, లోపల ఉన్నారనుకుంటున్నారేమో జగను, కానీ ఆయన బయట ఉండి కటకటాల నుంచి ఆయన ఎక్కలేదు, వార్తల్ని దించారు. పాయింట్ 1. ఓకే, సెకండ్ థింగ్ ఇస్ జస్ట్ డన్ ఇన్ ఫన్. మామూలుగా అంటే రామ్ గోపాల్ మిగతా వాళ్ళందరూ ఒక ఎత్తు, రామ్ గోపాల్ ఒక ఎత్తు అంటారు దర్శకుల విషయంకి వస్తే. సో ఆ సినిమా గురించి, ఆ సినిమా ఎలా తీయాలి, దాని ప్రమోషన్స్ ఎలా చేసుకోవాలి, జనాల ముందుకు ఎలా తీసుకురావాలి అనే ఆలోచనలు ఉంటారు. కానీ వర్మ గారు దాన్ని దాటి ఎలా లైమ్ లైట్లో ఉండాలి, మిగతా విషయాలు అటు పొలిటికల్గా, తర్వాత తనకి ఏదైతే ఏ విషయాల మీద అయితే తనకు ఆసక్తి అనిపించాయో వాటి మీద తన కామెంట్స్ చేయటం, వీటి మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు అనేది ఎందుకని అట్లా ఉంది? ఇప్పుడు సినిమా అనేది మీడియం అండి. మీడియం అంటే అర్థమైందంటే ఇప్పుడు మీరు నాతో ఎక్కడో బయట కలిసి మా హలో అండి మా ఏదో మాట్లాడచ్చు, లేదా ఇలాగ టీవీలో ఇంటర్వ్యూ చేయొచ్చు, లేకపోతే నేను ఏదో ఒక ట్వీట్ పెట్టచ్చు, లేకపోతే నేను ఒక పుస్తకం రాయొచ్చు, అలాగే సినిమా తీయచ్చు. సో ఇవన్నీ మీడియంస్. వాటికున్న ఒక ఫీచర్స్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ అన్నీ కూడా ఒక థాట్ని కన్వే చేస్తుంది. అవును. సో అలాగే వ్యూహం అనే సినిమా ఏదైతే ఉందో అది ఓకే, ఆబ్వియస్లీ ఒక రియలిస్టిక్ సిచ్యువేషన్స్, రియలిస్టిక్ పీపుల్ మీద నుంచి ఇన్స్పైర్ అయిన సినిమా కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఒక పొలిటికల్ ఆస్పెక్ట్ ఉంది కనుక అది లార్జ్ పీపుల్కి ఎగ్జిస్టింగ్ పీపుల్, ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్స్ కాబట్టి ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయినప్పుడు వేరే వాళ్ళకి వేరే అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళు ఏదో కామెంట్ చేయొచ్చు, ఇది కరెక్ట్ తప్పు ఇది అది అని రకరకాల ఇవి ఉంటాయి. సో అవన్నీ కలిసి వాటికి ఉన్న కాన్ఫ్లిక్ట్లోంచి కాంట్రవర్సీ అనేది పుడతాడు. సో కాంట్రవర్సీ అనేది వాళ్ళు పుట్టేస్తున్నారు, ఏం చేయట్లేదు, కేవలం నా అభిప్రాయం చెప్తాను. అంటే మీరు ఏది చేసినా అది ఎందుకో కాంట్రవర్సీ అయిపోతుంటుంది. అందుకని మిమ్మల్ని ఎవరైనా సరే సంబోధించాల్సి వచ్చినప్పుడు వివాదాస్పద దర్శకుడు, వివాదాల దర్శకుడు. సో బేసిక్గా నేను తీసుకునేది స్ట్రాంగ్ సబ్జెక్ట్ మ్యాటర్. అదే అంటే స్ట్రాంగ్ సబ్జెక్ట్ మ్యాటర్ బై డెఫినేషన్కి వ్యూ పాయింట్స్ డిఫరెంట్ ఉంటాయి. అప్పుడు వాళ్ళు కొట్టుకుని వాళ్ళ వివాదం నేను చేసుకున్నాను, నీ రొటీన్ అనుకుని చెప్పేస్తాను అంతే. దాని తర్వాత ఎవరెవరు దాని మీద ఈ ట్రోలర్స్ కానీ వేరియస్ మన అనలిస్ట్ వీళ్ళందరూ చెప్పేది అసలు నేను పట్టించుకోను. అదే అంటే మీరు ఏదైతే అనుకుంటారో అదే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో తర్వాత ఈ మధ్య మన ప్రమోషనల్ Q&Aలో చంద్రబాబు నాయుడు గారి మీద మీకు ఎందుకు ఇలాంటి ఒపీనియన్ ఏర్పడిందంటే మీరు ఒకటి చెప్పారు, వైస్రాయ్ ఇన్సిడెంట్ తర్వాత అని చెప్పేసి. సో దాని మీద అంటే రకరకాలుగా ఎవరి అభిప్రాయాలు, ఒపీనియన్స్ ఉంటాయి. అంటే మెజారిటీ వచ్చేసి ఆ టైంలో CBNని సపోర్ట్ చేయటం. సో దీన్ని ఎలా చూడాలంటే తన పార్టీ కోసం ఆయన అలాంటి స్టెప్ అంటే మీరు మీ ఉద్దేశంలో చెప్పినట్టే లక్ష్మీపార్వతి గారి చేతుల్లోకి పార్టీ వెళ్ళిపోతుందేమో, దాన్ని అడ్డుకోవాలనేది వ్యూహం, అప్పటి వాళ్ళ వ్యూహం కావచ్చు. అంటే నేను అదే అన్నాను. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అంటే మీరు దేనికి అఫెండ్ అయ్యారు, జరిగిన ఏ సంఘటన జరిగినా 100% అపోజింగ్ వ్యూస్ ఉంటాయి. రైట్. దావుద్ ఇబ్రాహిం కూడా మీరు దావుద్ ఇబ్రాహిం దగ్గర కూర్చుంటే తను ఎందుకు అంత పెద్ద నేరస్తుడు అవ్వచ్చు తను చెప్పగలుగుతాడు, చెప్తాడు కూడా. అతని దగ్గర పనిచేసే గ్యాంగ్ మెంబర్లు అందరూ కూడా అది కరెక్ట్ అంటారు. కానీ ఫైనల్ గా ఎవరిది నమ్ముతున్నారు దేనికి? ఇప్పుడు నేను ఎన్టీ రామారావు గారు ఫ్యాన్ అండి, యాజ్ ఏ ఫిల్మ్ వాచర్. నేను ఆనెస్ట్గా దీంట్లో వేరే ఇది లేదు. నాకు CBN అంటే ఎవరో తెలియదు ఆ టైంలో, నేను చెప్పేది. ఎప్పుడు నాకు ఫస్ట్ టైం తెలిసింది, ఓకే చంద్రబాబు నాయుడు గారు అల్లుడు దెబ్బాటి వెంకటేశ్వరరావు గారు, లేకపోతే నరేన్ రాజన్ అని ఒక ఆయన ఉండేవారు, ఇలాంటి 45 నాకు జస్ట్ ఒక గాసిప్ లాగా విన్నా. నేను ఇప్పుడు వాళ్ళ మీద దృష్టి కూడా పెట్టలేదు. ఎప్పుడైతే వైస్రాయ్ ఇన్సిడెంట్ అయిందో ఫస్ట్ టైం నేను రీసెర్చ్ చేశాను. అప్పుడు నేను దాన్ని ఫాలో అయ్యి దాని నుంచి చేసింది ఒక ఫౌండింగ్ మెంబర్ ఎన్టీ రామారావు అనేవారు లేకపోతే తెలుగుదేశం పార్టీ అనేది ఉండదు.
ఎన్టీ రామారావును చూసి అంత ఎక్స్ట్రాడినరీ 9 monthsలో చేసిన ఒక ఆయన్ని, అంత బతికిన ఆయన్ని కేవలం ఒక అల్లుడు అని నమ్మినందుకు తను చేసింది ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్. ఓకే, అది ఇప్పుడు నీకు నేను అది బిలీవ్ చేస్తాను. అదేనండి. అలాంటిది చేసిన తర్వాత ఇప్పటి వరకు మెయింటైన్ చేశారు ఆయన చేయలే. ఎన్టీ రామారావు ఇస్ బ్యాడ్ అని చెప్పాలి. అంటే నాకు ఇక్కడ ఒక ఫండమెంటల్ ఇష్యూ ఏంటంటే లక్ష్మీపార్వతి గారి చేతిలోకి వెళ్ళిపోయారు, ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే ఎన్టీ రామారావు గారు అంత ఎదవా ఇండియా అది చెప్పనండి. సరే ఇప్పుడు ఒక రాక్షసి అని అనుకున్నాం ఒక నిమిషం, లక్ష్మీపార్వతి గారు ఒక మాయావి అనుకున్నాం. అప్పుడు అలాంటి ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళిపోతే అప్పుడు మీరు ఒక ప్రజానాయకుడు అట్లా ఎలా వెళ్తారు? ఇవాళ మనకి ఎంతమంది పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఎవరో ఒక అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళిపోయారంటే మీకు అమ్మాయి ఎక్కువ ఇంపార్టెంటా, నరేంద్ర మోడీ గారు ఎక్కువ ఇంపార్టెంటా? మీరు బ్లేమ్ చేసింది ఎవరు? నరేంద్ర మోడీ గారిని బ్లేమ్ చేయాలి. ఇంత పెద్ద దేశం నీ చేతిలో ఉండి ఇంతమంది కోట్ల ప్రజలు ఉన్నప్పుడు మీరు ఒక అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ లోకి ఎట్లా వెళ్తారు అని బ్లేమ్ చేయాల్సిన ఆవిడని కాదు కదా. మీరేంటి లక్ష్మీపార్వతిని బ్లేమ్ చేసి ఈయన ఇంకా దేవుడు దేవుడు అని ఇప్పుడు కూడా మీరు ఆయన ఫోటో పెట్టుకుంటే అది ఎలాగా సాధ్యం అవుతుంది? అంటే మీరు అప్పుడు నిలబెట్టాలి కదా, కన్సిస్టెన్సీ ఉండాలి. అప్పుడన్నా నాకు నమ్మటానికి ఛాన్స్ ఉంది. మీకు ఇతని నిజ స్వరూపం తెలియదు, ఇతను చేత కానివాడు, ఇది అది అని చెప్పి మీరు అప్పటి నుంచి నిలబడ్డారా? నిలబడ. ఎందుకంటే అప్పుడున్న అవకాశంలో మీరు చేశారు. అప్పుడున్న మీ ఇన్సెక్యూరిటీయా అధికార దాహం ఏదో చేశారు. చేసేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ కొంప తీసి ఇంకా పాపులారిటీ ఉందేమో వాళ్ళని ఎందుకు వదులుకోవటం అని మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకున్నాం అదే ఫోటో ఇప్పుడు. అది కాకుండా ఒక ఎక్స్ట్రాడినరీ ఏదో చేసేసి నాకు ఆయన మీద నాకు కలిగిన ఇంప్రెషన్ని మళ్ళీ తీసేయటం అంతా నాకు రీస్టోర్ అలాంటిది. ఓకే, అంటే మీరు ఎప్పుడైతే రామారావు గారికి ఏదైతే జరిగిందో దానికి బాధపడ్డారు. కరెక్ట్. అదే సమయంలో మిగతా ఫ్యామిలీ అంతా లక్ష్మీపార్వతి గారిని పక్కన పెడితే మిగతా ఫ్యామిలీ అంతా కూడా చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేయడానికి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఇప్పుడు నేను ఐ కాంట్ కమెంట్ ఆన్ అదర్స్ అండి. ఇప్పుడు వాళ్ళ పర్సనాలిటీస్ వాళ్ళకున్న ఇండివిజువల్ రిలేషన్షిప్ ఎలా ఉంది రామారావు గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ అది నాకు తెలియదు. నేను ఒక మామూలు ఒక వన్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ద స్టేట్ గా నాకున్న పబ్లిక్ డొమైన్ లో ఉన్న నాలెడ్జ్ నుంచి నేను రియాక్ట్ అవుతున్నాను. క్యారెక్టర్స్, ఇండివిజువల్ సన్సా, వైఫ్సా, సిస్టర్సా వీళ్ళందరూ వాళ్ళు ఏమంటే నాకు వాళ్ళు తెలియదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్. అంటే మీకు ఎప్పుడైతే ఏ ఇన్సిడెంట్ అయితే సిబిఎన్ మీద అలాంటి అభిప్రాయం కలిగిందో అదే టైంలో వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా ఆ రకమైన మీరు వాళ్ళ ఫ్యామిలీని అంత పట్టించుకోలేదు. ఎందుకంటే మీరు ఎవరైతే ఫోర్ గ్రౌండ్ లో ఆపరేట్ చేస్తున్నారో మీరు లీడర్ని మీరు టార్గెట్ చేస్తారు, కానీ లీడర్ వెనకాల ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఎవరు అనేది ఏమి ఇంపార్టెన్స్. ఎందుకంటే క్లియర్ కట్ గా వాళ్ళందరూ సిబిఎన్ గారిని అంటున్నారు. దే బికమ్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ సిబిఎన్ ఇన్ వేరియస్ అదర్ డిగ్రీస్. ఓకే, సో వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు నా పర్స్పెక్టివ్. సో అదే ఎందుకంటే వాళ్ళనే వాళ్ళు పట్టించుకోకపోతే మనం ఎందుకు పట్టించుకోవడం? అవును. సో అక్కడ మీకు ఆయన మీద ఏర్పడిన అభిప్రాయం ఏదైతుందో అక్కడి నుంచి అది బిల్డ్ అవుతా వచ్చింది. అలాగే అంటే అప్పటి నుంచి ఆయన పరిపాలన మీరు చూశారు, ఆయన చేసినటువంటి ఆయన చెప్పుకునే డెవలప్మెంట్ అనే దాన్ని చూశారు. సో ఆ తర్వాత కూడా అంటే ప్రజలకు ఆయన చేస్తున్న జనం యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అప్పుడు కూడా మీకేమన్నా అభిప్రాయంలో మార్పు రాలేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి నేను డెవలప్ చేశాను అంటే ఏ గవర్నమెంట్ కూడా ఇంక్లూడింగ్ వైసీపీ కూడా చెప్పేది అందరూ ఒక మనిషి లేకపోతే డెవలప్మెంట్ అయిపోతుంది అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నదే ఆ పని చేయడానికి, ఆ ఓట్లు వేసి గెలిపించి ఆ పొజిషన్ ఇచ్చిందే దానికోసం. అదేదో మీరు నాకు ఫేవర్ చేస్తే మీకు టెక్నాలజీయా, సోషల్ అడ్వాన్స్మెంటా, అప్పుడున్న ఆపర్చునిటీస్ ఇలాంటి రకరకాల అవి మారుతూ ఉంటాయి. అంటే నేను చెప్పేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ గాంధీ ఫస్ట్ టైం కంప్యూటర్స్ అప్పుడే వచ్చినాయి. కంప్యూటర్స్ ప్రతి వరల్డ్ లో అందరూ తీసుకున్నారు, రాజీవ్ గాంధీ ఒకరే కాదు. యూనో మన్మోహన్ సింగ్ రిఫార్మ్స్ ఇచ్చినప్పుడు రిఫార్మ్స్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఉన్న పరిస్థితుల నుంచి మన్మోహన్ సింగ్ ఉన్నా గిన్మోహన్ సింగ్ ఉన్నా అదే చేసేవారు అక్కడ. ఓకే, సో దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. ఒకటి మేము ఎంత ఇచ్చాం ఎంత చేసాం అంటే మీరు ఏమన్నా మీరే చేయటానికే జాబ్ ఇచ్చాం కదా మీకు, మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది అందుకు. It is your responsibility under the constitution to do whatever you have to do or you are doing. That is not the point.
వైస్రాయ్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద డ్యూటీ, దట్ ఈస్ అ పర్సనల్ ఎజెండా తోటి చేసింది. అది అక్కడ డిఫరెన్స్. ఓకే. సో దాని మీద అదే అప్పటి నుంచి అది వెన్నుపోటుగానే మీరు దాన్ని పరిగణిస్తూ వచ్చారు. యా. సో ఓకే. అది తర్వాత మీరు ఒక పర్టికులర్గా సిబిఎన్ ఏదైతే క్యాస్ట్ ఉందో ఆ క్యాస్ట్ని మీరు టార్గెట్ చేసినట్టుగా మీరు మూవీస్ కూడా తీయటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాస్ట్ని నమ్మను. కాస్ట్ అంతా కూడా కాస్ట్ని నమ్మను. కాస్ట్ ఫీలింగ్ ఉంటుందని కూడా నేను నమ్మను. దానికి నా ఇదేంటంటే, ఇప్పుడు ఒక నేను నా ఫ్యామిలీ, నా కంపెనీ, నా ఊరు, నా దేశం, నా మతం, ఇవన్నీ కరెక్ట్ అయినప్పుడు నా కాస్ట్ ఎందుకు ఉండకూడదు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది అర్థం కాదు. ఇంకోటి, డ్రాయింగ్ రూమ్లో కూర్చుని మాట్లాడటానికి పనికి వస్తుంది, కానీ కాస్ట్ అనేది